హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే ఓల్డ్ శారీ యూజ్ చేసి ఫుల్ సర్కిల్ లాంగ్ స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం. ఫుల్ సర్కిల్ లాంగ్ స్కర్ట్ స్టిచ్చింగ్ కోసము క్రేప్ సిల్క్ శారీ తీసుకున్నానండి. ఈ శారీ మొత్తం మనకి 5.5 మీటర్ ఉంటుంది. సో ఇన్నర్ కూడా పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను, అది కూడా 5 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను నేను. శారీ చూడండి, ఓపెన్ చేస్తున్నాను. మొత్తం శారీ ఇలా ఉంటుంది. ఫస్ట్ శారీని 4 ఫోల్డ్స్గా వేసుకోవాలండి. ఇది క్రేప్ సిల్క్ శారీ కాబట్టి చాలా స్కిప్ అవుతూ ఉంటుంది. సో స్కిప్ అవ్వకుండా ఉండడానికి మధ్య మధ్యలో పిన్నులు స్టిచ్ చేసుకోండి. లాంగ్ స్కర్ట్ స్టిచ్చింగ్ కోసము మనకి రెండు మెజర్మెంట్స్ అవసరం అవుతాయండి. ఒకటి లెంత్, ఇంకోటి వచ్చేసి హిప్ లూజు. ఈ 2 మెజర్మెంట్స్ ఉంటే చాలు, మనము ఏ సైజు వరకైనా లాంగ్ స్కర్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ప్రజెంట్ నేను స్టిచ్ చేసబోయే ఈ లాంగ్ స్కర్ట్కి హిప్ లూజు 36 ఉందండి. శారీ మనం 4 ఫోల్డ్స్గా వేసుకున్నాను కాబట్టి టోటల్ హిప్ లూజుని 4తో డివైడెడ్ చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. సో ఫైనల్గా మనకి ఇక్కడ వెస్ట్ లూజు 9 ఇంచెస్ తీసుకోవాలి. 9 ఇంచెస్ దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ నుంచి రౌండ్గా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. మనం ఇక్కడ రౌండ్గా మార్కింగ్ చేసుకున్నాను కదా, ఫస్ట్ ఈ పీస్ని కట్ చేసుకుందాం. వెస్ట్ లూజు మార్కింగ్ చేసుకున్నాము, అదేవిధంగా కట్ చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ మనం లాంగ్ స్కర్ట్ లెంత్ తీసుకుందాం. ఇక్కడ టోటల్గా లాంగ్ స్కర్ట్ లెంత్ 40 ఇంచెస్. 40 ఇంచెస్లో మనము 2 ఇంచెస్ బెల్ట్కి వస్తుంది కాబట్టి 38 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన వెస్ట్ లూజ్ మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాం కదండి. సో ఆ వెస్ట్ లూజ్ నుంచి టేప్ని 38 ఇంచెస్ దగ్గర రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. టోటల్గా మనకి ఒక సర్కిల్ లాగే వస్తుందండి ఈ 38 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నప్పుడు. అదేవిధంగా ఇటువైపు కార్నర్లో కూడా 38 ఇంచెస్ దగ్గరే మార్కింగ్ చేసుకోవాలి. మనము కింది వైపు రౌండ్గా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్ని నీట్గా ఇలా కట్ చేయండి. కాటన్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసినప్పుడు మనం కట్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడు కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కాటన్ ఫ్యాబ్రిక్ ఎటువైపు జరగదు కాబట్టి స్టిచెస్ కూడా నీట్గా వస్తుంది, కటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇలాంటి సిల్క్ శారీస్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, లేదంటే మనకి మెజర్మెంట్స్ మొత్తం మారిపోతాయి. ఫైనల్గా వెస్ట్ లూజ్ తీసాము, కింద లెంత్ కట్ చేశాను. అంబ్రెల్లా స్కర్ట్ కటింగ్ పూర్తయిపోయిందండి. నెక్స్ట్ లైనింగ్ కూడా కట్ చేద్దామండి. లైనింగ్ కట్ చేయాలనుకున్నప్పుడు మనం దగ్గర ఉన్న క్లాత్ని 2 ఫోల్డ్స్గా తీసుకోండి. ఒక్కసారి చూడండి, క్లాత్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో మనకి ఆపోజిట్ వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఎటువంటి ఫ్రిల్స్ లేకుండా క్లాత్ నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, సో నేను అదే మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఇక్కడ వెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. లైనింగ్ కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి మనము డ్రాఫ్టింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవచ్చు, కొంచెం త్వరగా కూడా అయిపోతుంది. నెక్స్ట్ లెంత్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ మీద స్ప్రెడ్ చేసి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి.
లైనింగ్ కట్ చేస్తున్నానండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా క్లాత్ ఇలా కొద్ది కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు కట్ చేసుకున్నామంటే రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది, మొత్తం ఈక్వల్గా కూడా ఉంటుందండి. ఇదొక సింపుల్ టిప్ మాత్రమే. సో లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, మనకి ఫ్రంట్ సైడ్ కొంచెం ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే అవసరమో దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి, మనకు ఎంతవరకు కట్ చేసుకోవాలా అన్నది. ఈ విధంగా వీడియో చూపించినట్లు కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పీస్ని మనము లోపల లైనింగ్కి రెండు జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ కూడా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము బెల్ట్ కోసం క్లాత్ కట్ చేసుకుంటాము. యాక్చువల్గా బెల్ట్ లెంత్ 2 ఇంచెస్, అంటే 2 ఇంచెస్కి డబుల్గా అంటే 4 ఇంచెస్ క్లాత్ మనము కట్ చేసుకోవాలి. మనం బెల్ట్ స్టిచ్ చేసేప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కాబట్టి 2 ఇంచెస్ అనుకున్నప్పుడు 4 ఇంచెస్గా తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్తో పాటు లైనింగ్ కూడా కట్ చేయండి, బెల్ట్కి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. కటింగ్ పూర్తయిపోయిందండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్కి మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా జాయిన్ చేసేదానికి, ఫస్ట్ అది జాయిన్ చేసి పెట్టుకోవాలి. లైనింగ్ కోసము తీసుకున్న ఎక్స్ట్రా 2 క్లాతుల్ని జాయిన్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కోసమని కింద కట్ చేసుకున్నాం కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని వన్ సైడ్ జాయిన్ చేసేసేయండి. పైనుంచి కింది వరకు కంప్లీట్గా 1 స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ 2 పీసెస్ని కూడా జాయిన్ చేసుకోవాలండి. నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా విడివిడిగా 2 పీసెస్ని జాయిన్ చేసి స్టిచ్ చేశానండి. సో ఇప్పుడు మనం తీసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను కలిపి స్టిచ్ చేసేసానండి. నెక్స్ట్ బెల్ట్ అటాచ్ చేయాలి. బెల్ట్ కోసమని మనం ఇందాక లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కట్ చేసుకున్నాం కదా, సో ఆ రెండింటిని ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ని మనం కింద స్కర్ట్కి కలిపి స్టిచ్ చేసుకుందామండి. బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనము రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టి లాంగ్ స్కర్ట్ కూడా వెనక వైపు నుంటే జాయిన్ చేయాలండి. క్లాత్ని ఫ్రీగా పట్టుకొని జాయిన్ చేయండి. ఎక్కువ స్ట్రెచ్ చేసి సాగదీసినట్లు పట్టుకొని లాగద్దండి. అలా చేయడం వల్ల మనకి బెల్ట్ అనేది ఫిట్టింగ్ సరిగా కూర్చోదు. వన్ సైడ్ పూర్తిగా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు చూడండి రెండో వైపుని కూడా ఫస్ట్ ఒక చిన్న ఫోల్డ్ వేసుకొని కరెక్ట్గా మనం ఇందాక ఫస్ట్ స్టిచ్ చేసాం కదా ఆ కుట్టు మీద ఈ ఫోల్డింగ్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి.
లాంగ్ స్కర్ట్ స్టిచ్ చేయడంలో బెల్ట్ కుట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బెల్ట్ అనేది మనకు సరిగా ఫిట్ కాకపోతే కూడా లాంగ్ స్కర్ట్ ఫిట్టింగ్గా ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. పైన బెల్ట్ పూర్తిగా స్టిచ్ చేశానండి. సో ఈ బెల్ట్కి ఇప్పుడు ఎలాస్టిక్ అనేది మనము ఫిట్ చేసుకుందాము. యాక్చువల్గా మనం వెస్ట్ లూజ్ ఇక్కడ 36 తీసుకున్నాం కదా. సో ఎలాస్టిక్ నేను ఎగ్జాక్ట్లీ 26 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఎలాస్టిక్ని మనం సేఫ్టీ పిన్ యూజ్ చేసేసి ఇలా లోపలికి నీట్గా ఎక్కించాలి. ఎలాస్టిక్ని ఈ చివరి వైపు వరకు పూర్తిగా ఎక్కించిన తర్వాత 2 సైడ్స్ని ఎలాస్టిక్ని కలుపుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇటువైపుగా చివరన స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ సైజ్ అనేది ఎవరిష్టం వాళ్ళదండి. కొంతమంది పెద్దది తీసుకుంటారు, కొందరు మీడియం సైజ్ తీసుకుంటారు. అది మీ కంఫర్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లాంగ్ స్కర్ట్ సైడ్ స్టిచ్ చేసుకుందామండి. లాంగ్ స్కర్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేసుకోకుండా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే తీసుకొని స్టిచ్ చేయాలి. నెక్స్ట్ లైనింగ్ను కూడా అదే విధంగా సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం విడివిడిగా సపరేట్గా జాయిన్ చేసుకోవడం వల్ల కొంచెం గోల్ అనేది మనం ఫ్రీగా కనిపిస్తుందండి. యాక్చువల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ గోల్ ఎక్కువ ఉంటుంది, ఇన్నర్ ఫ్యాబ్రిక్ గోల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి విడివిడిగా జాయిన్ చేయడం వల్ల మనకి ఆ డిఫరెన్స్ అనేది పెద్దగా తెలియదు. ఇప్పుడు మొత్తం సైడ్ జాయింట్ పూర్తయిపోయింది కదా లాంగ్ స్కర్ట్కి. ఇప్పుడు లోపల ఇన్నర్ని సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. 2 ఫోల్డ్స్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోల్డ్ చేసి మొత్తం రౌండ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. లోపల లైనింగ్ని పూర్తిగా స్టిచ్ చేసేసానండి. నెక్స్ట్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ గోల్ ఉంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ గోల్ని కూడా నేను రౌండ్గా జిగ్జాగ్ చేసుకుంటున్నాను చివరి వైపును. ఇలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్స్ని మనము మర్చి కుట్టడం కంటే ఇలా జిగ్జాగ్ చేసుకోవడం వల్ల కింద కొంచెం ఫ్రిల్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జిగ్జాగ్ పూర్తి రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఓవరాల్గా మన లాంగ్ స్కర్ట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. బేసిక్గా స్టిచ్చింగ్ టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లాంగ్ స్కర్ట్ అనేది కేవలం 2 మెజర్మెంట్స్ యూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. హిప్ మెజర్మెంట్ ఉండాలి, ఇంకోటి లెంత్ ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.